Hi everyone, this is Sudhakar Bogam. In last session, we will discuss what is class, what is object, and how to implement a class and object. Okay. In this session, how to implement a member function outside a class. Okay. So now let us an example of class. For example, class robo. In that I am declaring two data members. For example, int x comma y. In public, I am declaring one member function. For example, add. In that we can write a logic. Class close. So this is a member function implements inside a class, right? In last session we will see this. Okay. Last session లో ఆల్రెడీ మీకు చూపించాను. ఈ సెషన్లో ఏంటంటే మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అసలు మెంబర్ ఫంక్షన్ అనేది ఎందుకోసం యూజ్ చేయాలి అంటే ఈ ప్రైవేట్ డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే త్రో మెంబర్ ఫంక్షన్. సో ఈ ప్రైవేట్ డేటా మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయాలన్నా యాక్సెస్ చేయాలన్నా త్రో మెంబర్ ఫంక్షన్ ఓన్లీ. ఓకే. సో ఈ మెంబర్ ఫంక్షన్స్ ఈ డేటా మెంబర్స్కి వాల్యూ అసైన్ చేయాలన్నా ఈ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలన్నా త్రో మెంబర్ ఫంక్షన్ ఓన్లీ. సో దట్స్ వై వీఆర్ రైటింగ్ మెంబర్ ఫంక్షన్స్. ఓకే. సో మరి అవుట్ సైడ్లో రాయాలన్నప్పుడు ఏం చేయాలి మనము అంటే అవుట్ సైడ్లో రాయాలన్నప్పుడు దీనికి లాజిక్ అనేది ఉండకూడదు. ఓకే. సో దీన్ని ఇక్కడే ఎండ్ చేయాలి. ఓకే. సో ఓన్లీ డిక్లరేషన్ మాత్రం క్లాస్లో రాయాలి. దీని ఇంప్లిమెంటేషన్ అవుట్ సైడ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. సో అది ఎలా చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇంప్లిమెంట్ మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ఏ క్లాస్. సో అవుట్ సైడ్లో క్లాస్లో చేయాలన్నప్పుడు ఒక స్మాల్ సింటాక్స్ ఉంది, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే. సో ఆ సింటాక్స్ వచ్చేసి రిటర్న్ టైప్. ఈ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మెంబర్ ఫంక్షన్కి డిక్లేర్ చేసే రిటర్న్ టైప్. నెక్స్ట్ క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్స్. ఒకవేళ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఇక్కడ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే ఫంక్షన్ రిటర్న్ టైప్. మనం ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు రాస్తే రిటర్న్ టైప్. ఇదేంటి క్లాస్ నేమ్. వాట్ అబౌట్ దిస్ ఆపరేటర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. సో ఈ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటంటే కంపైలర్కి చెప్పడానికి. సో దిస్ ఫంక్షన్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్ అని. ఓకే. సో మనం అవుట్ సైడ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్స్ ఉండొచ్చు. సో ఒక్కో క్లాస్లో నెంబర్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి కంపైలర్కి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో వెరిఫై చేసుకోవడానికి ఏ ఫంక్షన్ ఏ క్లాస్కి సంబంధించింది, సో అవన్నీ వెరిఫై చేయాలంటే కంపైలర్కి కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లం. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. సో ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫంక్షన్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్ అని కంపైలర్కి చెప్తుంది. ఓకే. సో దానికోసం అని చెప్పేసి ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది దాని సింటాక్స్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చూద్దాం. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్స్ మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ఏ క్లాస్. మరి అవుట్ సైడ్ క్లాస్లో ఎలా రాస్తామో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రింగ్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h. ఒకవేళ మీరు దేవసి ప్లస్ యూజ్ చేస్తే యూజింగ్ నేమ్ స్పేస్ STD అనేది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. యూజింగ్ నేమ్ స్పేస్ STD. ఓకే. సో నౌ ఐఎమ్ డిజైనింగ్ వన్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రోబో. నేను అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి కాబట్టి నాకు ఇక్కడ 2 డేటా మెంబర్స్ కావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఒక 2 డేటా మెంబర్స్ని డిక్లేర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ int x, y. సో నేను ఇక్కడ
యాక్సెస్ స్పెసిఫైయర్ నేను ఏం యూజ్ చేయాలంటే బై డిఫాల్ట్ ప్రైవేట్ ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్లో ఒక మెంబర్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాను. మెంబర్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ యాడ్. మెంబర్ ఫంక్షన్ అని నేను అవుట్ సైడ్లో ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడే క్లోజ్ చేశాను. క్లియర్? సో క్లాస్ క్లోజ్. సో క్లాస్కి ఇక్కడ కోలన్ ఆపరేటర్ ఎందుకు పెడుతున్నాము మనం అంటే క్లాస్ అక్కడికి ఎండ్ అయిపోయింది అని మీనింగ్. నెక్స్ట్ సో మెంబర్ ఫంక్షన్ నేను అవుట్ సైడ్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇందాక చెప్పిన సింటాక్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఏంటి మనకి రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ ఈ ఫంక్షన్కి ఏముంది, వైడ్ ఉంది. సో మనం ఫస్ట్ ఇక్కడ వైడ్ రాసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ నేమ్. సో వాట్ ఎవర్ క్లాస్ నేమ్, రోబో. సో రోబో ఈజ్ ఏ క్లాస్ నేమ్. నెక్స్ట్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. దెన్ ఫంక్షన్ నేమ్, మెంబర్ ఫంక్షన్ నేమ్. మెంబర్ ఫంక్షన్ నేమ్ మనం ఏం పెట్టుకున్నాము, యాడ్ అని పెట్టుకున్నాము. సో కాబట్టి ఇక్కడ యాడ్ అని రాస్తాను. ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి నో ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో యాక్చువల్ లాజిక్ అంతా మనం ఇందులో రాయాలి. సో యాక్చువల్గా మెంబర్ ఫంక్షన్ ఎందుకు రాసుకుందాం ఆల్రెడీ చెప్పాను ఇందాక నేను. సో క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ అంటే క్లాస్లో ఉన్న ఈ ప్రైవేట్ డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూస్ ప్రొవైడ్ చేయాలన్నా వాటిని యాక్సెస్ చేసుకోవాలన్నా త్రో మెంబర్ ఫంక్షన్ ఓన్లీ. మనం దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేము, డైరెక్ట్గా వాటికి వాల్యూస్ కూడా ఇవ్వలేము క్లాస్లో. సో వాటికి అలా ఇవ్వాలంటే త్రో మెంబర్ ఫంక్షన్. క్లియర్? సో నేను ఇక్కడ వాల్యూస్ కూడా మనం 2 వేస్లో ప్రొవైడ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా త్రో కీబోర్డ్కో ఇవ్వచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ x = 100, y = 200. సో నేను ఇక్కడ అడిషన్ చేయాలి కాబట్టి ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నాను. అడిషన్ = x + y. మెంబర్ ఫంక్షన్ క్లోజ్. ఓకే. సో ఇది నా మెంబర్ ఫంక్షన్ లాజిక్. సో ఇందులో ఏం చేశాను, x = 100, y = 200 ఇచ్చేసాను. ఫైనల్లీ Cout అడిషన్ = x + y. అది నాకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, మెయిన్ ఫంక్షన్ ఇంటూ మెయిన్. ఓకే. సో మెయిన్ ఫంక్షన్లో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ క్లాస్కి మనకు మెమరీ అలొకేట్ అవ్వాలంటే ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ టైప్ క్లాస్. సో క్లాస్కి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తేనే మనకు మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే. సో ఆ వేరియబుల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. సో మరి నాకు సింటాక్స్ ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒకవేళ మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూడండి. క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు సింటాక్స్ వచ్చేసి మనకి క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్. సో రోబో ఓబీజీ అన్నారు. సో రోబో ఓబీజీ అని ఎప్పుడైతే రాసామో ఆటోమేటిక్గా మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓబీజీ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఒక మెమరీ బ్లాక్. ఓకే. రైట్. ఏ క్లాస్కి, రోబో క్లాస్కి. రోబో క్లాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుండి కర్సర్ ఇక్కడికి వచ్చింది. క్లియర్? సో ఇందులో ఏమేమి రాసాం మనం, 2 డేటా మెంబర్స్ ఉన్నాయి, ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఈ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్కి మెమరీ అలొకేషన్ అనేది జరిగిపోతుంది. సో అందులో ఏమేమి ఉన్నాయి, x ఒకటి ఉంది, y ఒకటి ఉంది. సో 2 వేరియబుల్స్కి మెమరీ అలొకేషన్ జరిగిపోయింది. అట్లాగే యాడ్ అనే ఒక మెంబర్ ఫంక్షన్ కూడా ఉంది. క్లియర్? ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్. క్లియర్? నెక్స్ట్ వాట్, ఈ యాక్చువల్ లాజిక్ అంతా మనకి రోబో అనే ఫంక్షన్లో ఉంది కాబట్టి ఈ మెంబర్ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. మరి మెంబర్ ఫంక్షన్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. ఎందుకు ఆబ్జెక్ట్ నేమ్తో కాల్ చేయాలి అంటే ఈ క్లాస్లో ఒక క్లాస్లో ఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్స్ ఉండొచ్చు. ఆ మెంబర్ ఫంక్షన్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తోనే కాల్ చేయాలి. ఒక క్లాస్కి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఏ ఆబ్జెక్ట్ ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం అనేది కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్గా 2-3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, నేను యాడ్ అయిన ఫంక్షన్ని కాల్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్లో యాడ్ అయిన ఫంక్షన్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, కంపైలర్కి అండర్స్టాండ్ అవ్వదు. సో కాబట్టి ఈ ఐడెంటిఫికేషన్ కోసం విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్తోనే కాల్ చేయాలి. సో obj.add అని యాడ్ ఫంక్షన్ని కాల్ చేశాను. obj.add అనగానే ఫస్ట్ obj దగ్గరికి వెళ్ళింది. ఇందులో యాడ్ అయిన ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇటు నుండి యాడ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళింది. మరి యాడ్ అయిన ఫంక్షన్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసినాం, దీన్ని ఇక్కడ ఉంది. ఇక్కడ డిక్లరేషన్ ఉంది, ఇక్కడ సెమీకోలన్ పెట్టగానే కంపైలర్కి అండర్స్టాండ్ అయిపోయింది. వీడు ఇక్కడ డిక్లేర్ చేశాడు, దీని ఇంప్లిమెంటేషన్ అవుట్ సైడ్లో ఉందేమో అని వెతుకుతుంది. సో క్లాస్ నుంచి బయటకు వచ్చేసి రోబో ఫంక్షన్ అంటే రోబో క్లాస్లో
యాడ్ అయిన ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇందులో ఏదైతే లాజిక్ ఉందో అది ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. క్లియర్. సో ఎక్స్ ఈక్వల్ ఇక్కడ ఎంత తీసుకున్నాము 100. సో 100 వచ్చేసి ఇక్కడ స్టోర్ అయింది. వై ఈక్వల్ ఎంత తీసుకున్నాము 200 వచ్చి స్టోర్ అయింది. నెక్స్ట్ ఏమన్నా స్టేట్మెంట్ అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ అంటేనేమో 100, వై అంటేనేమో 200. సో టోటలీ 300. ఇది మన అవుట్పుట్ వస్తుంది. సో ఇలా ఎగ్జిక్యూషన్ పార్ట్ అంతా జరిగిపోతుంది. ఇంకా ఏమైనా మనకు అవసరం ఉందా, మన రిక్వైర్మెంట్ అయిపోయింది. సో ఫైనల్లీ రిటర్న్ 0 గెట్ ch. ఫైనల్లీ మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఇది మన ఎగ్జిక్యూషన్ పార్ట్. సో ఇలా మెంబర్ ఫంక్షన్ని అవుట్ సైడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇది స్టోరీ. ఓకే. సో చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే కామెంట్స్లో చూస్తున్నాం, లేదంటే నాకు కొన్ని పర్సనల్గా కాల్ చేసి కూడా చెప్తా ఉన్నారు, సార్ ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంది కానీ కొన్ని ప్రోగ్రామ్స్ కొంచెం సిస్టంలో కూడా మీరు ఎగ్జిక్యూషన్ చేసి చూపించండి అంటున్నారు. సో ఇదే ప్రోగ్రామ్ని నేను సిస్టంలో కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఇక నుండి వీడియోస్లో కూడా కొన్నింటికి ప్రోగ్రామ్స్కి ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను సిస్టంలో మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా చాలా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి వీలవుతుంది. ఓకే. సో ఇది ఇంప్లిమెంట్ మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ఏ క్లాస్. ఓకే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్స్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి అవన్నీ ముందు డిస్కస్ చేద్దాం. ఓకే. దెన్ గో టు కంప్యూటర్. సో అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా చేయాలనేది మీకు అక్కడ చూపిస్తాను. ఓకేనా. రైట్. ఇక్కడ నోట్ ప్యాడ్లో నేను ప్రోగ్రామ్ రాశాను. సో మీకు దీన్ని దేస్ ప్లస్లో ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను. సార్ దీన్ని ఫస్ట్ కాపీ చేయండి. దీన్ని కాపీ చేసి సో దేవ్ సిప్లస్ ఓపెన్ చేసి, సో ఇది మనకి దేవ్ సిప్లస్ ఎడిటర్. ఇందులో ఫైల్లోకి వెళ్ళి న్యూ సెలెక్ట్ చేసుకొని సోర్స్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ని మనం టైప్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ నేను పేజ్ చేస్తాను. సో అక్కడ నోట్ ప్యాడ్లో టైప్ చేసిన ప్రోగ్రామ్ని ఇక్కడ పేజ్ చేశాను. సో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో బోర్డు పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రోగ్రామ్ అలాగే నేను రాశాను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి. సో సేవ్ ఆర్ సేవ్ యాజ్, సేవ్ అన్నాను. సో ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్ ఫంక్షన్ అని ఇచ్చాను. సో అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్టెన్షన్. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్టెన్షన్ C++లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేయండి. సో ప్రోగ్రామ్ అయితే సేవ్ అయిపోయింది. క్లియర్. సో నౌ ఎగ్జిక్యూట్. ఫస్ట్ కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలంటే ఇక్కడ మనకి షార్ట్ కట్ బటన్ ఉంటుంది, లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ కంపైల్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదంటే షార్ట్ కట్ కీబోర్డ్లో F9 ప్రెస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ షార్ట్ కట్ బటన్ని యూజ్ చేస్తాను. కంపైల్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి చూపిస్తుంది. సో 0 ఎర్రర్స్ అని వచ్చింది. నెక్స్ట్ రన్. సో ఇది రన్ ఆప్షన్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. సో దీన్ని క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ మెనూలోకి వెళ్ళి ఇక్కడ రన్ ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. లేదంటే షార్ట్ కట్ F10 అట్లా అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ రన్ క్లిక్ చేశాను. రన్ క్లిక్ చేయగానే నాకు అవుట్పుట్ వచ్చేసింది. చూడండి. సో అడిషన్ ఈక్వల్ టు 300. సో మనకి బోర్డు పైన కూడా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ రాసి నేను ఎగ్జిక్యూషన్ కూడా మీకు చూపించాను. ఓకేనా. సో ఇలా మెంబర్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ అవుట్ సైడ్ ఏ క్లాస్. సో దీన్ని ఇలా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.